రిబెలియన్ ఇన్ ద చర్చ్, సంఘంలో తిరుగుబాటు. సంఘం అనేది దేవుని యొక్క దేహము, ఇట్స్ ద బాడీ ఆఫ్ ద క్రైస్ట్. ఈ సంఘం ఆది నుంచి కూడా సంఘము వెలుపట పోరాటాలు, సంఘము లోపల పోరాటాలు అనేది సంఘం ఎదుర్కొంటూనే వస్తుంది. ఇవాళ భారతదేశంలో సంఘానికి చాలా శ్రమ ఉంది. సంఘాలు పగలగొట్టబడుతున్నాయి, పాస్టర్లు చంపేస్తున్నారు, విశ్వాసులు చంపేస్తున్నారు. మళ్ళీ మణిపూర్లో మారణ హోమం మళ్ళీ స్టార్ట్ అయింది, భయంకరంగా ఉంది మణిపూర్లో మళ్ళీని. అయితే ప్రపంచం అంతా ఇది గమనిస్తుంది. అమెరికా దేశంలో ఈ రిలీజియన్స్ మీద, ఇంటర్నేషనల్ రిలీజియన్స్ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు అమెరికా గవర్నమెంట్కి, అంటే యుఎన్ఓకి, ప్రపంచ దీనికి ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదికలు ఏంటంటే భారతదేశంలో ఈ ఆర్ఎస్ఎస్ అనేది సంఘాన్ని చాలా శ్రమ తెస్తుంది, దాన్ని బ్యాన్ చేయాలని పెట్టారు. అది ఇప్పుడు భారతదేశానికి నెక్స్ట్ ట్రంప్ గారు కబురు పంపించబోతున్నారు, దాన్ని సర్వే చేయడానికి, అది ఎంతవరకు వాస్తవం తెలుసుకోవడానికి. ఆల్రెడీ వీళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి, ఆల్రెడీ భయం అనేది వాళ్ళకి వచ్చింది. ఇది సంఘానికి వెలుపట ఉన్న పోరాటం, సంఘం లోపల కూడా పోరాటం ఉంది. ఆది సంఘంలోనే ఈ సంఘం లోపల ఉన్న పోరాటానికి అనేకమైన వాక్యాలు చెప్పారు, అవి వీళ్ళు ధ్యానిస్తాం. ఈ మెసేజ్ ఇక్కడ కూర్చున్న మనకి ప్లస్ నేను 560 మంది పాస్టర్స్ని నేను అడ్రస్ చేశానండి, వాళ్ళందరికీ ఇది. అలాగే నేను 560 మంది పాస్టర్కి తెలియజేసేది ఏంటంటే, ఈ మెసేజ్ పాస్టర్లకు పంపించాడు. నాకు చాలామంది పాస్టర్స్ కాంటాక్ట్లు ఉంటారు, నాకు ఫోన్లు చేస్తారు, పాస్టర్ గారు ఇలాగ శ్రమ ఉందండి, ఇలా కష్టాలు పడుతున్నామండి, ఇలాగ ఉందంటే, సభ్యులతో ఏ ప్రాబ్లం ఉందంటే, అది ఉందండి అంటే వాళ్ళకి సలహాలు చెప్తుంటాను. నా వరకు అయితేనండి, నీదేం వంశం అంటే పాస్టర్ల వంశం అని చెప్తాను. నీ జాతి అని అడిగితే కాపర్ల జాతి అని చెప్తాను. అయితే ఈ సంఘాల్లో శ్రమలు ఎలాగొస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే, మన విశాఖపట్నంలోనే అతి పెద్ద సంఘం 2 ఆరాధనలు చేసుకుంటారు. నాకు వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది, ఎదురైతే తెలిసిన వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది ఎదురైతే, అరే మీరు చర్చికి తాళం వేసేయండిరా, ఆరాధన చేసుకోకండి అక్కడ అని చెప్పాలండి. కారణం ఏంటి, వీడికి అడిగి పడదు, వీడికి కొద్ది లేట్ అయితే పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, పోలీసు వాళ్ళ దగ్గర నుండి ఆరాధనలు చేస్తారు. ఇంకా ఆరాధన ఏంటి అక్కడ యేసుప్రభు నామం అక్కడ మహిమపరచబట్టలేదు. అలాగే ఇప్పుడు శ్రీకాకుళం చాలా పురాతనమైన సంఘం, పెద్ద సంఘం శ్రీకాకుళం, వాళ్ళు కూడా 2 ఆరాధనలు చేస్తారు. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. ఎవరికి చెప్తే వాళ్ళు ఎటు వింటారు, వాళ్ళు వింటారు. వీళ్ళు అంటాడు ఈటు రైట్ అంటాడు, వాళ్ళు అంటాడు వాటర్ రైట్ అంటాడు. నేనంటాను, మీ ఇద్దరు రైట్లో పక్కన పెట్టి గుడి తాళం వేసేయండిరే, ఇంటి దగ్గర ఆరాధన చేసుకుంటారా అని చెప్పి. అలాగే ఒక పెద్ద పాస్టర్ నేను నాకు ఫోన్ చేశాడు. ఆయన ఏమొచ్చి ఇలా ఇప్పుడు నేను చెప్పిన విశాఖపట్నం పెద్ద సంఘం 2 ఆరాధనలు చేసే సంఘంలో ప్రసంగానికి వెళ్ళేంటే, నేను మీరు ఎలాగ వెళ్ళారు సార్ అక్కడికి అని అడిగాను. నన్ను కానీ పిలిచి ముందరి చెప్తే నేను రానించేది వస్తే మిమ్మల్ని వాళ్ళు కూడా అటాక్ చేస్తాను, అక్కడికి వచ్చేది చెప్తాను. యేసయ్య దేహాన్ని మొక్కలు చేసే పరిస్థితి వాళ్ళకి లేదు, మనకే లేదు, ఎవడికి లేదు. చర్చ్ ఈజ్ వన్. ప్రపంచంలో సంఘం అంతా ఒకటే. ఏం సంఘం అంటే అది పెండ్లి కుమార్తె సంఘం, ఒకే యేసుప్రభు. ఏంటి వాళ్ళు మరి చూడండి, డినామినేషన్స్ ఎన్ని ఉన్నాయండి. యెహోవా విట్నెస్ వాళ్ళు అంటారు, వాళ్ళు యేసుప్రభుని ఆరాధించరు. ఏంటి క్రీస్తు సంఘం అంటారు, వాళ్ళు పరిశుద్ధాత్మ నామరు, యెహోవా దేవుడు నామరు. ఇంకా పెంతెకోస్తు సంఘాలు పరిశుద్ధాత్మ సంఘాలు అంటే వాళ్ళు కుమారుని నామరు, తండ్రిని నామరు. ఇంకా రకరకాల మిషన్స్, మార్నమెంట్ మిషన్స్ అన్నది, వాళ్ళు ప్రేతాత్మలు నమ్ముతారు. అంటే ఇలా రకరకాల డినామినేషన్స్. అంటే యేసుప్రభుని ఏం చేస్తారంటే, పౌలు గారు దీని గురించి విస్తారంగా రాసుకొస్తాడు. మీరు యేసుప్రభుని మొక్కలుగా చేసేస్తున్నారా, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. నేను అమెరికా దేశంలో 93వ సంవత్సరంలో నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే క్రైస్ట్ చర్చ్ ఇంటర్నేషనల్ అనే చర్చ్కి 7 నెలలు నేను సీనియర్ పాస్టర్గా పనిచేశాను. అప్పుడు అక్కడ చర్చ్లో సమస్య వచ్చింది, ఆ కుటుంబం వచ్చింది, అంతా దొరలే అన్న ఒక సమస్య వచ్చింది. ఆ పాస్టర్ ఇద్దరు కంగారు పడిపోతారు. అంటే కొంతమంది చర్చ్కి ఎందుకు వస్తారంటే అధికారాల గురించి. ఇప్పుడు గొడవలు వచ్చా కూడా అందుకే వస్తుంటాయి, పెద్ద చర్చిలో వచ్చే గొడవలని కూడా పవర్స్ గురించి, అధికారాల గురించి వస్తుంటాయి. ఆ కుటుంబం ఏంటంటే వాళ్ళకి చర్చిలో అధికారం ఏమని అడిగారట. నేననే నాకు వదిలేండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటానని.
అప్పుడు నేను ఆదివారం నాడు మెసేజ్లో ఏం చెప్పుకోదంటే, పౌలు ఎలాగున ఆ దమస్కులో ప్రభువుని సంధించాడని చెప్తూ అక్కడ ఏం రాయబడ్డదండి, ఇతడు నా నామమున ఎన్ని శ్రమలు అనుభవించవలనో అతనికి నేను తెలియజేస్తాను అంటాడు. అంటే ఎందుకు సేవకు పిలబడుతున్నావు అంటే శ్రమలు పడ్డానికి పిలబడుతున్నావు. కారులో తిరగడానికి, 2 కార్లు ఉండడానికి, పెద్ద ఏసీ చేసి ఉండడానికి ఎవడ పిలబట్టలేదు. తెలియట్లేదు ప్రజలకు ఎవరికి కూడా. మీరు నన్ను అడిగితే విక్టర్ ప్రభాకర్ సేవకి ఎందుకు పిలబడి, శ్రమల గురించే నేను పిలవబడ్డాను. శ్రమలే పడతాను, ఇవాళకి శ్రమలు పడుతూనే ఉన్నాను. దీనికి ఒక ఎండ ఉండదు. దీనికి తుది శ్వాస వరకు అక్కడ ఏమనండి, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలో అంతవరకు శ్రమ పడాలి. కనుక సంఘం అనే దానికి చాలా ప్రత్యేకత ఉందండి. వెలుపటి శ్రమలు వేరేగా ఉన్నాయి. ఇవాళ మనం ధ్యానించేది అంటే లోపల సంఘం ఎదుర్కొంటున్న శ్రమల గురించి ధ్యానిస్తాం. సంఘంలో తిరుగుబాటు వివరణ. నెంబర్ 1, తిరుగుబాటు అంటే దేవుడు స్థాపించిన అధికారము, ఆజ్ఞలు మరియు తద్వారా సంఘములో దేవుడు నియమించిన నాయకత్వానికి వ్యతిరేకంగా తిరస్కారం చేయడం. అంటే తిరుగుబాటు అనేది ఎక్కడ వస్తుందంటే, దేవుడు ఒక అధికారం ఇస్తాడు కాపరికి, లేదా మోషేకి దేవుడు అధికారం ఇచ్చాడు, నువ్వు చేయరా అని చెప్పాడు. ఆ అధికారానికి ఇష్టపడలేదు, ఎవరు కోరేష్ ఇష్టపడలేదు. అప్పుడు తిరుగుబాటు అనేది వస్తుంది. అంటే దేవుడు ఇచ్చిన అధికారాన్ని తిరస్కరించడమే తిరుగుబాటు అంటున్నాడు. తర్వాత అవిధేయత లేదా ప్రతిఘటన. అంటే విధేయత లేకపోవడం లేకపోతే ప్రతిఘటించడం. నాకు చెప్పేది ఏంటి అంటే, అక్కడ ప్రాబ్లం ఏంటి వచ్చిందండి, కోరేష్ కూడా అక్కడ ఉండి అర్పణలు చేస్తున్నాడు. కోరేష్కి ఏమనిపించిందంటే, నేను దేవుడితో చూస్తున్నాను, దేవుడితో నేను మాట్లాడుతున్నా, ఏంటి ఎక్కువ, మోషే నాకంటే ఏంటి ఎక్కువ. అక్కడ అదే రాయబడ్డది. అంటే వాట్ వై ఈజ్ గ్రేటర్ దాన్ మీ, నాకంటే ఏంటి ఎక్కువ మోషే. అది దేవుడికి నచ్చలేదు. అయితే మోషే అడిగినప్పుడు మోషే కూడా దేవుడు ఇన్ని ఇలాగ అంటున్నాడేమో, నీ చేత దేవుడితో మాట్లాడతాం, దేవుడు ఏం చేస్తే అదే చేద్దాం రా అన్నాడు. మోషే కూడా నేను గద్దించలేదు. కానీ దేవుడి కోపం వచ్చింది. దేవుడి కోపం వచ్చి ఏం చేయాలి, భూమి నెరవేర్చి కోరహు వారి కుటుంబం కూడా అందులోనికి వెళ్ళిపోయారు. తర్వాత దీనికి రిఫరెన్స్ వచ్చి చెప్తున్నారండి, 1 సమూయేలు 15:23. అదే మూలవాక్యంగా కూడా మనం తీసుకొచ్చండి. 1 సమూయేలు 15:23. తిరుగుబాటు చేయుట తిరుగుబాటు అనేది పాపంతో సమానం అండి. అంటే ఒక సంఘాల్లో తిరుగుబాటే కాదండి, కుటుంబంలో తిరుగుబాటు కూడా. పిల్లలకి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే హక్కు లేదండి. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు తల్లిని తండ్రిని, అందులో నీకు అల్టిమేట్ ఇంకేం లేదు అక్కడ. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. దానికి మూడేటి పెట్టాడండి, దీర్ఘాయుష్ అనేది దాన్ని మూడు పెట్టాడు. అంటే నువ్వు లేకపోతే అకస్మాత్తుగా చూస్తావు మధ్యలో. సో ఏట మళ్ళీ చదవది, తిరుగుబాటు చేయడం అనేది సోది చెప్పుట పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహములు పూజలతో సమానం అంటాడు. మూర్ఖత ఏంటి, కొంతమంది చూడండి ఎవరి మాట వినరండి, కాపరి మాట వినరు, అమ్మ మాట వినరు, నాన్న మాట కూడా వినరు, మూర్ఖులు ఉంటారు. ఏంటి మనం చిన్నప్పుడు ఒక పద్యం నేర్చుకున్నాం, చేరి మూర్ఖుని మనసు రంజింపలేమంటాడు. అది గొప్ప విషయాలు చెప్తాడు. తీవ్ర విషమన దైలంబు తీయవచ్చు అని. ఇసుకలో నూనె, ఇప్పుడు ఇసుకలో నూనె గురించి కదా గొడవలో నవ్వుతున్నాం అంత. ఇసుకలో నూనె వచ్చేస్తుంది. తిరిగి మొగతుషుల్లో నీళ్లు తాగవచ్చు అంటాడు. అంటే ఎడారిలో కూడా నీరు ఓయాసిస్లోనే. కానీ చేరి మూర్ఖుడి మనసు, మూర్ఖుడు అనేవాడు ఊడి మాట విండండి. అంటే మూర్ఖత్వం రకరకాలుగా ఉంటుందండి. కుటుంబ వ్యవస్థలో మూర్ఖత్వం ఉంటుంది, భక్తిలో మూర్ఖత్వం ఉంటుంది. అంటే నేను మొదటి దినాన్ని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. నా దగ్గర బీపీ వస్తే బీపీ పారిపోవాలని చెప్పానండి. అప్పుడు ఏమనుకుంటుంది, నేను చూసి నవ్వుతుంది అనమాట. అంటే ఏంటంటే వీడు మూర్ఖుడు, నన్ను ఏమనుకుంటుంది, వీడు దేవుని మూర్ఖుడు, మీరు చాలా భక్తిగా ఉంటారు కదండి, అందువల్ల ఎలాగే అంటుంది ఆవిడ. అంటే మూర్ఖత్వం అంటే. కనుక మూర్ఖత్వం అనేది దేవునికి వ్యతిరేకమైనదని చెప్తున్నాడు. బైబిల్ ఉదాహరణలు చెప్తున్నాడు అని చదవమా. ఆదాము హవ్వలు ఏదైనాలో దేవుని ప్రత్యక్ష ఆజ్ఞను ధిక్కరిస్తూ, వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు ధిక్కరిస్తూ చేసిన తొలి అవిధేయత చర్య, మొదట అవిధేయ చర్య అదే. వాళ్ళు ఏంటంటే దే డిసప్పాయింటెడ్ ద గాడ్. అంతే. ఆదామవ్వలు ఏం పాపం చేసి లేదు, వాళ్ళు వ్యభిచారం చేయలేదు, నరహత్య ఏం చేయలేదు. దేవుడి తినొద్దు అన్నాడంటే తినరు అంతే. దట్స్ ద ఫస్ట్ డిసొబీడియంట్ టు ద గాడ్.
అంటే నా వరకు అయితేనండి మా ఇంట్లోనైనా ఎక్కడైనా నేను చెప్పింది చేయాలంటే నాకు ఎవడైనా సలహాలు చెప్తే నేను విన్నా, నేను చెప్పింది చెయ్యని చెప్తాను అంతే. అంటే నేను దాన్ని ఎంతో ఆలోచన చేసి పని ఎలా చెయ్యాలని చెప్తాను. అలా కాదు సార్, ఎలాగంటే ఆ పని అవ్వదు. ఇంకా ఇప్పుడు దేవుడికి వెళ్ళి ఎవరైనా చెప్తారా, అదేంటండి దేవుడి గారు అదే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇది బాగాలేదు సార్, తినొద్దని చెప్పడం ఏంటి సార్, తింటే తింటారు తప్పేటి అందులో నాకు చెప్పాలి కదా, ఒకటి ఒకటి చెప్పాలి కదా. చెప్పే పరిస్థితి ఏం లేదు అక్కడ. దేవుడు ఏంటంటే అండి ఆయన చెప్పేది ప్రజలు వినాలంతే, వీళ్ళు వినలేదు. కనుక మొదట అవిధేయత ఎక్కడి నుంచి వచ్చిందండి? మనకి ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. అరణ్యంలోని ఇశ్రాయేలీలు అరణ్యములో ఇశ్రాయేలీలు తరచుగా సనుగుతూ ఫిర్యాదులు చేస్తూ అవిధేయత చూపారు. ఫలితంగా ఒక తరము వాగ్దాన దేశంలోకి ప్రవేశం పొందలేకపోయింది. అండి ఇప్పుడు 6 లక్షల మంది మగవాళ్ళండి. అంటే 6 లక్షల మంది అంటే అప్పుడు 2 భార్యలో 3 భార్యలో లేకపోతే ఒక భార్యను చూసుకున్నా 5 పిల్లలు చూసుకున్నా లెక్కని తీసిన 40 లక్షల మంది జనం అండి. ఏంటో సార్ ఆలోచించండి, ఏ 40 లక్షలు ఐగిప్తు నుంచి వచ్చారో ఆ 40 లక్షలు చచ్చిపోయారు అక్కడ అరణ్యంలోనే. వాళ్ళు ఎవడ వెళ్ళలేదు, ఇద్దరే వెళ్ళారు ఎవరండి అందులో ఆ జనరేషన్లో ఎవరు ఇద్దరు వెళ్ళారు, కాలేవి శతదే ఎవడ వెళ్ళలేదు. మోషేకి కూడా దేవుడు ఏం చెప్పాడు, చూడరా అన్నాడు, అయితే నువ్వు కూడా అందులోకి వెళ్ళమని చెప్పేసాడు మోషేకి కూడా. అంటే దేనివల్ల అండి జరిగింది? అది అవిధేయత వల్ల. దేవుడి మీద తిరుగుబాటు చేశారు. ఆ ఎర్ర సముద్రం నుంచి పైకి వచ్చిన తర్వాత మర్చిపోయారు. సముద్ర ఉపాయాలు ఒకటి వెళ్ళడం ఏంటండి, మర్చిపోయారు. రోజు మన్నా తింటున్నారు, మర్చిపోయారు. పగలేమో మేఘస్తంభం వచ్చి వాళ్ళకి నీడస్తుంది, మర్చిపోయారు. రాత్రి అగ్గిస్తంభం వచ్చి వెలిగిస్తుంది, మర్చిపోయారు. తిరగబడుతున్నారు దేవుడి మీద. మరి ఆ మెరీబా జాలమల దగ్గర మోషే ఎందుకు తప్పు చేశాడు? వాళ్ళు మోషే మీద అటాక్ ఇస్తున్నారు మోషేని. అంటే తిరుగుబాటు అనేది ఆది తల్లిదండ్రుల నుంచి వచ్చి ఈ జనరేషన్లో కూడా ఉన్నది. ఇశ్రాయేలీలో చాలా ఎక్కువ తిరుగుబాటు అనేది. తర్వాత కోరహు, దాతాను, అబీరాము వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన పని ఏంటండి? మోషే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దాని ఫలితంగా వారు భూమిచే మింగివేయబడ్డారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కోరహు అనేవాడు చేశాడు. తర్వాత వాళ్ళతో ఎవరు కలిశారండి? దాతాను, అబీరాము కూడా కలిశారు. వాళ్ళతో పెద్ద ముఠాలో తయారైపోయారు. వాళ్ళందరూ కూడా దీపాలు పట్టుకొని నీకే దేవుడు కనిపించాడా, మాకు దేవుడు కనిపించలేదు, నువ్వే దేవుడితో మాట్లాడి మేము మాట్లాడలేదంటే మోషే కూడా ఏమనలేదు. సాత్వికుడు మోషే. అలాగే దేవుడితో చెప్తా అని చెప్పాడు. కానీ మోషే దేవుడితో మాట్లాడి దేవుడే చెప్పాడండి, రేపటి దినాన్ని వాళ్ళు వేరేగా ఉండమని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా భూమి నెరవేర్చాలి మింగేస్తే ఆ సంగతి కూడా చెప్పాడు. వాళ్ళకి ఏమైందండి, భూమి నెరవేర్చాలి అందరినీ కూడా మింగేసి. అంటే దేవుడు తిరుగుబాటు అనే దాన్ని సహించే దేవుడు కాడు. అంటే ఆ డిపార్ట్మెంట్లో లేదు తిరుగుబాటు అనేది. సౌలు రాజు అమాలేకీయులను నాశనం చేయమన్నా దేవుని ఆజ్ఞలను పాక్షికంగా మాత్రమే పాటించి తిరుగుబాటు చేశాడు. దాని ఫలితంగా అతను రాజుగా తిరస్కరించబడ్డాడు. ఏకంగా రాజరకమే పోయిందండి. అదేంటంటే ఇక్కడ చూడండి, అక్కడ చక్కని మాట వాడు పాక్షికంగా. అంటే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు అమాలేకీయుల నుంచి ఏం కూడా తీసుకురావద్దు అని చెప్పాడు. కొన్ని తీసుకొచ్చాడు. ఏం చెప్తున్నాడండి వాళ్ళకి? ఎందుకు తెచ్చాను అనుకుంటే యెహోవాకి బలి ఇవ్వడానికే తెచ్చాను. ఏంటి వడ్డీ వ్యాపారస్తుడు వెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చే, నమస్కారం పాస్టర్ గారు అన్న, పాస్టర్ గారు బాగా ప్రార్థించాడు. ఏం బాగా ప్రార్థించాలంటే, సార్ నా వడ్డీ వ్యాపారం బాగా జరిగేలా ప్రార్థించాను సార్, దశంభాగం గుడికి ఇచ్చేది. అంటే ఈడు ప్రజల దగ్గర కొట్టి అన్యాయపు డబ్బు ఎవరికి ఇస్తాడని గుడికి ఇస్తాడు అనమాట. అంటే ట్యాక్స్ కలెక్టర్ ఎవరంటే పొట్టి జక్కయ్య. ఏమన్నారు నేసు ప్రభు, జక్కయ్య నేను ఇంటికి వస్తున్నాను. అమ్మ బాబు ఇదేట్రా బాబు, ఈయన చూడాలని చెట్టు ఎక్కి పొట్టోండి కదా, చెట్టు ఎక్కితే నా ఇంటికి వచ్చి అమ్మ బాబాయ్ నా పండిపోయింది నా జీవితం అనుకోండి. వెళ్ళిన తర్వాత ఏమైందండి, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించడం సమస్య. ఏం చేశాడండి, ఆడు ఎవడోడి దగ్గర అన్యాయం తీసుకున్నాడో వాళ్ళకి 4 వంతులు ఇచ్చేసాడండి. అందుచేత జక్కయ్య రక్షింపడ్డాడు. అర్థం చేసుకోండి. కనుక కోరహుని దేవుడు ఇష్టపడలేదు వాళ్ళని. తర్వాత సౌలు రాజుని ఇష్టపడలేదు దేవుడు. తర్వాత మిరియాము గారు ఎవరో సిస్టర్ ఆఫ్ మోజెస్, మోషే యొక్క అక్క. మోషే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తాత్కాలికంగా కుష్ఠవ్యాధితో శిక్షించబడింది. సంఘంలో తిరుగుబాటు లక్షణాలండి. సంఘంలో తిరుగుబాట్లు, అసలు సంఘంలో తిరుగుబాట్లు అనేవి ఎందుకు వస్తాయి? నెంబర్ 1
తిరుగుబాటు అనేది కేవలం లౌకిక సమస్య మాత్రమే కాదు, ఇది లోక సమస్య మాత్రమే కాదు కానీ అది తరచుగా సంఘంలో తరచుగా ముఖ్యంగా విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి కంటే ఇది విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి కంటే విశ్వాసాన్ని ప్రకటించే వారిలో కనిపిస్తుంది. ఈ విశ్వాసుల కంటే ప్రకటించే వాళ్ళు ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు పెద్ద పెద్ద మీకు చెప్పాను కదా సంఘాలు, వాళ్ళ ప్రాబ్లం ఏంటి ఇదే సమస్య అనమాట. అందరూ లీడర్స్ అక్కడ వీడి మాట ఆడి వెంట, ఆడి మాట వీడి వెంట. అంటే వాళ్ళు ఎవరో విశ్వాసులు కాదు, వాళ్ళు విశ్వాసాలు నడిపించేవాళ్ళు అనమాట. ఆ నాయకత్వం గురించి వాళ్ళు పోరాటాలు చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన సంఘం అయితే భయంకరమైన సంఘం అండి. ఆ చర్చ్ ప్రెసిడెంట్ ఒకరోజు ప్రభు సంస్కారం ఇవ్వాలి. ఆ ప్రభు సంస్కారం కిట్ అంతా తీసుకెళ్ళి ఆ చర్చిలో అప్పుడు నెయ్యి ఉండేది అని వెనకాతలు. ఇప్పుడు చాలా పెద్ద చర్చి గడిచారులేండి. ఆ నూతిలో పడేసాడు ప్రభు సంస్కారం కిట్ అంతా. ఆలోచించండి, అది ఎంత బాధాకరమైన విషయం. చాలా బాధాకరం. నేను చాలా బాధపడ్డాను. వాడు ఎవడు చిన్నవాడు కాదు, పెద్ద రెవెన్యూ ఆఫీసర్, ఆయన పెద్ద ఆఫీసర్. మీరు నమ్మరండి, వాడు వరంగల్లో వాడు జాబ్ చేస్తునేటప్పుడు అండి, అక్కడ మరి ఒకటే చేస్తున్నాడు, మ్యారీడ్ బ్యాచులర్ అనమాట. రాత్రి ఆ టీవీ చూస్తే అలా మంచం మీద పడుకొని ఇలాగా ఆ టీవీ అలా చూస్తున్నాడట. తెల్లవారిపోయింది, పని మనిషి వచ్చి ఇంటంతా టీవీ పనిచేస్తే ఇలా చదువుతున్నా అన్నాడట. ఆ పని మనిషి వెళ్ళిపోయేటప్పుడు అయ్యగారు వెళ్ళిపోతాను ఏంటంటే మాట్లాడట్లేదట అయ్యగారు. ఆవిడ దగ్గరికి వచ్చి అయ్యగారు అండి ఆయన ఎప్పుడు రాత్రి చచ్చిపోయాడట. అప్పుడు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వీళ్ళందరూ వెళ్ళి చేసి అప్పుడు నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ చర్చ్ వాళ్ళకి కూడా చెప్పాను, సంఘంలో అది చేసిన పనికి అది శిక్షణ అని చెప్పి. హోలీ కమ్యూనియన్ కిట్ అంటే ఎంత నిష్టత తీసుకుంటా కదండి ప్రభు సంస్కారం అనేది. అటు తీసుకెళ్ళి సంవత్సరం కిట్ అందులో పడేసాడు. ఏంటి ఇలాంటివి చెప్పాలంటే రండి బోల్డ్ అండి సంఘాల్లో. నాకు ఏంటంటే ఈ 73 సంవత్సరాల్లో ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేయడం వల్ల మొత్తం స్టేట్ పాస్టర్స్ అందరూ నాకు ఫోన్లు చేస్తుంటారు, సమస్యలు చెప్తుంటారు. నాకు ఎందుకో ఈ మెసేజ్ ఒకటి చెప్తే వాళ్ళకి ఆదరణగా ఉంటుంది, ఓరటగా ఉంటుంది అని చెప్పడం డిసైడ్ అయ్యాను ఈ మెసేజ్. కనుక ఇదేంటంటే నేను ఎక్కువ ఎవరిలో వస్తుందండి, రెండో భాగం చదవమా. ముఖ్యంగా విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి కంటే విశ్వాసాన్ని ప్రకటించే వారిలో వస్తుంది. తర్వాత అవిధేయత. సంఘంలో దేవుడిచ్చిన నాయకత్వాన్ని ఎదిరించడం లేదా ధిక్కరించడం. దీనికి రిఫరెన్స్ వచ్చి చెప్తున్నాను, హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక కాబట్టి దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. మళ్ళీ చదువుతాను. మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటే నీకు నాయకుడు ఉన్నట్టు చూసారా, ఆ నాయకుడు ఉన్నవాడు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె వాడు లెక్క అప్పగించాలండి. నేను నా మైకులు ఏంటన్నా ప్రపంచాన్ని చెప్తున్నానండి, పాస్టర్స్ ముఖ్యంగా లెక్క అప్పగించాలి. యువర్ ఆన్సరబుల్. సంఘానికి నువ్వు సమాధానం చెప్పాలి, ప్రతి ఆత్మ గురించి నువ్వు సమాధానం చెప్పాలి. వాళ్ళు మాట విన్నారో లేదు తర్వాత సంగతి, కానీ చెప్పాలి. అడిగిన దైవజన్ ఎందుకు పిలిచాడండి దేవుడు? గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు. ప్రవక్త గ్రంథాలు చెప్పాడండి, బాకా ఊదేవాడు బాకా ఊదాలన్నాడు. శత్రువు వచ్చేటప్పుడు నువ్వు బాకా ఊదకపోతే ఎవడు చచ్చిపోయినాడు గురించి నేను లెక్క అడుగుతున్నాడు దేవుడు. పాస్టర్ని ఇంకా అడుగుతాడండి. అందుకే మీలో అనేకులు బోధకులు అవద్దన్నాడు. అంతే, బోధకులమైన మనం కఠినమైన తీర్పు పొందుతాం అన్నాడండి. చదువుతాలి, కంటిన్యూ చేయి. మీ ఆత్మలను కాయిచున్నారు, వారి దుఃఖముతో ఆ పని చేసిన ఎడల కాపురు అనేవాడు దుఃఖంతో పని చేయకూడదండి. మీకు నిష్ప్రయోజనం గనుక వాడు బాధపడితే నీకు అది బ్లెస్సింగ్ కాదు, ప్రయోజనం కూడా కాదు. దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. కాపరేట్ కోరుకుంటారండి, చెప్పిన మాట మీరు బాగుండాలని కోరుకుంటారండి. ఇవాళ ఉన్నారండి మన వాళ్ళందరూ ఇవాళ మంచిగా దీవించబడ్డారండి. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఒక 5 సంవత్సరాల తర్వాత మన చర్చ్ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్సు, బీటెక్లు, ఎంటెక్లు, ఎంఏలు, బిఏలు, అందరూ లెక్చరర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా. అప్పుడు నా పని ఎలాగుంటుందండి? నా ఫలాలన్నీ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాను కదా. ఓ ఇంజనీర్ వచ్చి మా ఆత్మీయ తండ్రి అని చెప్తాడు, పెద్ద ఎంటెక్ ఆవిడ వచ్చి మా ఆత్మీయ తండ్రి అని చెప్పి, ఓరి బాబు మనకి అంత లేవులేండి. తర్వాత తప్పుడు బోధ లేఖనాల నుండి ఏంటి? తప్పుడు బోధలు ఉన్నాయా లేవా?
ఉన్నాయి తప్పుడు లేఖనముల నుండి పక్కకు మళ్ళీ స్వార్థ లాభం కోసం అంతరాయం కలిగించే కొత్త సిద్ధాంతాలను ప్రచారం చేయండి. ఏంటి ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. మీకు తప్పుడు బోధలే, మీకు తప్పుడు బోధలు మీ బుర్ర ముందు పాడైపోద్ది. ఏది నమ్మాలో మీకు తెలియదు. తండ్రిని నమ్మాలో తెలియదు, కుమారుని నమ్మాలో తెలియదు, యేసుప్రభుని నమ్మాలో తెలియదు. గురువు మూమెంట్ అని ఒకటి ఉంది. నేను ఈ మధ్యలో నిన్నటి దినాన్ని 3 గంటలు కూర్చొని పడిపోయిన సేవకులు చూశాను వీడియోలు. తర్వాత ప్రవక్తలు అని చెప్పుకొని సేవకులు ఎవరు బాబు, పడిపోయిన సేవకుల కంటే వీళ్ళు మరీ భయంకరం ప్రవక్తలు అని ఆడే యేసుప్రభు అంటున్నాడు. నేనే ఐఎమ్ ద ఇన్కార్డినేషన్ ఆఫ్ ద జీసస్ అంటాడు. నేనే జీసస్ అంటున్నాడు అండి. భయం వేసేసింది దాన్ని చూస్తే. వీళ్ళందరి కథలు చూస్తే ఏంటి తెలుసా, అందరూ జైలుకి పోయారు. పెద్ద పెద్ద సేవకులు అందరూ జైలుకి పోయారండి. నేను అనుకున్నాను, ప్రభా అంత పేరు వచ్చి మనకేం అవసరం లేదు, కానీ మీ నామానికి అవమానం తేకుండా నన్ను బతికించి ప్రభు అని ప్రార్థన చేశాను. సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పెద్ద పెద్ద సేవకులు వాళ్ళ పేరు చెప్తే బాగోదండి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సేవకులు అడ్రస్ లేకుండా పోయారు. తర్వాత తీతు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. తీతు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులు వదరబోతులు మోసపుచ్చువారై ఉన్నారు. వారి నోళ్లు ముయించాలి. అట్టి వారు ఉపదేశింపకూడదని దుర్లాభము కొరకు ఉపదేశించు కుటుంబాలే పాడు చేసేస్తున్నారట. మళ్ళీ చదువుతాలి. అనేకులు విశేషంగా సున్నతి సంబంధులను. వీళ్ళు ఎవరండి? సున్నత సంబంధులు అంటే యూదులు అనమాట. యూదులు సున్నత అంటారు. ముస్లిమ్స్ వచ్చేసరికి సుల్తి అంటారు. అంటే కంపల్సరీగా వాళ్ళు సున్నత చేసుకోవాలి. 8వ రోజున తీసుకెళ్ళి పిల్లడికి చేసేస్తారు, చిన్నప్పుడే చేసేస్తారు. ఈ సున్నత సంబంధులు ఏంటి? సున్నత లేకపోతే ఈడికి మాకే సంబంధం లేదు అంతే. మనవరండి, మనకి సున్నత లేదు, మనకి సంబంధం లేదే. మనవరండి, మనం యూదులవే, మనాలు యూదులే అండి. యేసుక్రీస్తు నామములో ఎప్పుడు బాప్తిసమైందో మనం యూదులవే. రైట్, నీకు సున్నత లేదురా వెక్టర్ ప్రవక్త అంటే కుదరదు. అక్కడ నాకు ఆయనకి సంబంధం ఉంది, నేను యూదుండే. సున్నతి సంబంధులను అవిధేయులను వదరబోతులను. అవిధేయులు అంటే డిసొబీడియంట్ పీపుల్. వదరబోతులు అంటేనండి తెలుసు కదా, మీరు అలాంటి ఎదుర్కొంటారు. అంటే నోటుకు వచ్చినట్టుగా కొంతమంది మాట్లాడితే మనకు భయం వేస్తుంటుంది. వాళ్ళకి నోటుకు ఎంత మాట వస్తే మాట్లాడేస్తుంటారు. వదరబోతులను మోసం అండ్ ఇవాళ చీటింగ్ అనేది 4 పాదాల మీద నడుస్తుందండి. మీరు ఇవాళ ఎవరిని నమ్మలేరు. మీరు ఎవడైతే చెప్పినా 10 సార్లు ఆలోచించుకోవాలి. పెళ్లి సంబంధాలకు వెళ్తే 10 సార్లు ఆలోచించుకోవాలి. ఒకటి కొనాలంటే 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏంటి నడుస్తుందండి? మోసం అనేది 4 పాదాల మీద నడుస్తుంది. మోసపుచ్చువారును వారి నోళ్ళు ముయింపవలెను. వాళ్ళ నోళ్ళు ముయించాలంటే సాధ్యం అండి. మీరు ముయించగలరా? మన నోళ్ళు ముయించేస్తారు. ఎవరికైనా వెళ్ళి చెప్పండి, మీరు ఊరుకుంటారంటే ఊరుకోరు. మనల్ని అంటారు నోరు ముయించాలి. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉపదేశాలే చేయకూడదు. అండి నేను చూశాను కదండి, ఈ ప్రాఫిట్స్ అనేవాళ్ళు వాడు ఎలాంటి బోధలు చేస్తున్నాడండి. ఆడే యేసు ప్రభుని అంటున్నాడు, రాత్రి నా దేవుడు కనిపించాడని చెప్తున్నాడు. అమ్మ వింటుంటే ఒళ్ళు జలతరించిందండి. మా పాస్టర్ గారు ఏమో చెప్తున్నాడు అనమాట, ఇదిగో పలానా దగ్గర ఉన్నావు, నీ పేరు రిచర్డ్స్, నీ వయసు ఎంత, నీ భార్య ఎంత, నీ బిడ్డల సమస్య ఇది, ముందుకు రా అని. కానీ ఆ రిసీస్ ఆచార్య బాబు నా పేరు సార్ గారికి ఎలా తెలిసిపోయింది, ఎలా చూపిస్తాడు, మ్యాథ్యూస్ నీ పేరు, రా నీ కూతురు సమస్యతో వచ్చా ఇక్కడ రా అని చెప్తాడు. అమ్మ బాబు నా పేరు ఎలా తెలిసిపోయింది వచ్చేస్తుంది. ఈ అమెరికా దేశం కదండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఇరాన్ వారం మీరు చూడరు, నేను అన్నీ గమనిస్తాను. యుద్ధం ఎలా జరుగుతుందో కూడా గమనిస్తాను. అమెరికా ఫ్లైట్ని క్వైట్ అడు కొట్టించాడు. వీళ్ళు కూడా కాదు, కిరాణాలు కొట్టలేదు. ఆ ఫ్లైట్ పడిపోయేటప్పుడు వాళ్ళు పారాషూట్స్తో కిందకి దిగిపోయారు. అక్కడ అడవిలోని ఇరాన్ అడవిలో దిగిపోయారు. ఇరాన్ అడవిలో దిగిపోతే ఇప్పుడు అమెరికాకి ఏంటంటే ఎవడో దొరకకూడదు అనమాట. వాళ్ళిద్దరికైనా ఇరాన్ వాళ్ళు దొరికారంటే వాళ్ళని బట్టి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు అది చేయండి డిమాండ్స్ అడు. అండ్ యూ బిలీవ్ ఇట్ అర్ నాట్, నేను ఇవన్నీ చాలా క్షుణ్ణంగా నా దగ్గర న్యూస్ ఉంటుందండి. అప్డేట్ న్యూస్ ప్రపంచంలో ఏట్ అవుతుందో నా దగ్గర ఉంటుంది. ఇరాన్ వార్ ఇప్పుడు ఏట్ అవుతుందో నా దగ్గర ఉంటుంది. 24 hours అలా చూస్తుంటాను. ఎందుకంటే దానికి బైబిల్కి సంబంధం ఉంటుంది. అండ్ వాళ్ళు టెక్నాలజీ ఎంత టెక్నాలజీ అంటే మొసాద్ వాళ్ళు పంపించారండి, అమెరికా వాళ్ళు వెళ్ళారండి. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ చేసిన పని ఏంటంటే
ఇరాన్ దేశం ఇంటర్నెట్ అంతటిని శాటిలైట్ వర్క్ అంతటిని బ్లాక్ చేశారు. ఇంక ఆడితో మాట్లాడడం ఆడితో మాట్లాడడం, ఏ విమానం వస్తుందో తెలియదు, లేట్ అవుతుందో తెలియదు. ఒక్కసారి కొన్ని వందల విమానాలు వెళ్ళి మొత్తం ఇద్దరిని తీసుకొని వచ్చేసారండి పైకి. అదేంటి ఇజ్రాయేలీలు అంటే అది, అమెరికా వాళ్ళు అంటే అది. నలుగురు నేను ప్రార్థన చేస్తాను, ప్రభు వాళ్ళకి దివ్య జ్ఞానం ఈ ప్రభు, ఇరాన్ వాళ్ళకి బుద్ధి చెప్పు ప్రభు అని ప్రార్థన చేస్తుంటానండి. ఏంటంటే లాస్ట్లో చదవండి అది, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశింపకూడని వాటిని ఉపదేశాలు చేస్తున్నారు. అండి ఇవాళ బోధలు కూడా ఎలా తప్పుడు బోధలు కొనండి. అక్కడ ప్రవక్తలు కూడా వెళ్ళి చెప్పారు కదా రాజులకి, అబద్ధ ప్రవక్తలు చెప్పారు కదా, నువ్వు వెళ్ళు నీకు విజయం వచ్చేసాడు వెళ్ళి. అక్కడ రాజు ఓడిపోయాడు. అక్కడ ఉపదేశించకూడదని చెప్తూ దుర్లాభం కొరకు ఉపదేశించచ్చు. దుర్లాభం కొరకండి. ఇవాళ మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చేస్తున్న ప్రపంచం ఏ కాపురైనా డబ్బులు అడిగాడంటే ఆడు దొంగ కాపురని రాసుకోండి పక్కన. ఏంటి నా సంగతి మీకు తెలుసు, తెలియకపోవడం అనేది లేదండి. నేను పేదవాడి దగ్గర డబ్బులు కూడా తీసుకోనండి. నేను ఎవరికైనా సహాయం చేయాలని ఆలోచన చేస్తుంటాను. దుర్లాభం ఇవాళ ఏమైపోయిందంటే సేవ కూడా వ్యాపారం అయిపోయింది. సేవ కూడా అందుకే నేనేం చెప్పాను, యేసు నామములో వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు ఒక ఇస్కరియోతోదని చెప్పి దుర్లాభాన్ని అపేక్షించుదురు. కుటుంబములనే పాడు చేయొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందండి, కుటుంబాలు నాశనం అయిపోతుందండి. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. నేను చెప్పాను కదా, ఇప్పుడు చెప్పాను ఈ ప్రాఫిట్ గురించి చెప్పాను. వాడు చేస్తున్న దానికి అప్పటికి అర్థం కావట్లేదు. ఎలా చెప్పేస్తారంటే పాస్టర్ని అర్థం కావట్లేదు. కుటుంబాలు వాళ్ళకి పరిస్థితులు అర్థం కావట్లేదు. వీడు అమెరికా వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఇంటెలిజెన్స్ దీంతో అంతా కనిపెట్టి చేస్తే, ఈ పాస్టర్ అమ్మగారి పని ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తారు. బాగున్నావా, ఏంటి నీ పేరేంటి అన్నీ రాసేసుకుంటుంటుంది. నీ పేరేంటి, మ్యాథ్యూసా, నీ వయసు ఎంత, వయసు రాసి, ఎక్కడ ఉంటావు, పలానాది ఏంటి అంటే పలానా, ప్రార్థన చేస్తున్నా నీకేం కంగారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ పాస్టర్కి చెప్తుందట. అంతా ఫోన్లోనే డైరెక్ట్. నీ ఎదురుగా కనిపిస్తున్నాడు కూర్చోవా, వీడికి తెలుసు కదా, ఈవిడే కదా మాట్లాడింది. నీ ఎదురుగా కూర్చున్నాడు కదా, నల్ల కోట్ వేసుకున్నాడు, తెల్ల షర్టు, వాడి పేరే మ్యాథ్యూస్, వాడికి ఇది సమస్య అంటే వీడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మ్యాథ్యూస్ అంటే ఆడు భయపడిపోతాడు. మ్యాథ్యూస్ ఇటు చూసి అంటే ఏం చేస్తున్నారండి వీళ్ళు, కుటుంబాలే వాడు చేసేస్తున్నారండి. ఏంటి ఇవాళ ఎవరికైనా యథార్థమైన బోధ ఎవరికైనా ఇష్టం ఉంటుందండి? ఎవడ దొంగడు అడిగే కానుకలు ఇస్తారు. ఏంటి మంచి పాస్టర్లు అండి తినడానికి తిండి లేక బాధపడుతున్నారండి. పేద పాస్టర్ల పిల్లలండి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తున్నారు, అమ్మ నేను పాస్టర్నే, నేను ఉద్యోగం చేసుకుంటాను అంటే. ఏరా అండి ఈ పాస్టర్లు ఎన్ని బాధలు పడతారు చూస్తున్నారు వాళ్ళు. ఏంటి ఇప్పుడు దొంగ పాస్టర్లకు వద్దంటే వాడికి డబ్బు, వాడికి ఏడ్ చేసుకోవాలని కూడా తెలియట్లేదు, డబ్బు అలాగే ఇస్తున్నారండి. కనుక ఏం చేస్తున్నారు, కుటుంబాలు పాడు చేస్తున్నారు. సామెతలు 16:28, సామెతలు 16:28. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదం చేయును. మూర్ఖుడు దానికి ఏంటండి చెప్పారు, టైటిల్ ఏది ఇచ్చారండి, వ్యర్థమైన వివాదాస్పదమైన మాటలు. వ్యర్థమైన వివాదాస్పదమైన అంటే పనికిరాని మాటలు, గొడవలు తెచ్చే మాటలట. చదవమా, కలహాలు, పుకార్లు లేదా వివాదాన్ని వ్యాప్తి చేయడానికి మాటలను ఉపయోగించడం. ఏంటమ్మా, కలహాలు, పుకార్లు లేదా వివాదాన్ని వ్యాప్తి చేయడానికి మాట. ఇది సంఘాల్లో ఎక్కువ జరుగుతుంటాయండి. ఫస్ట్ ఏంటంటే కలహాలు, గొడవలు పెట్టడం. సామెతల్లో రాసి ఉంటారు కలహ ప్రియులు అంటారు. ఎలా గొడవ పెట్టి ఈ సువార్తకులకి గొడవ పెట్టాలి, ఈడికి ఆడికి గొడవ పెట్టాలి. మీకు తెలుసా ఇలాగా ఆ సువార్తకురాలు ఇలాగ అన్నది అంటే గొడవ స్టార్ట్ అయిపోయింది అంతే. మీకు తెలుసా మీ గురించి ఇలాగ అన్నారు, మీ అమ్మాయి ఇలాగని చెప్పారు, వాళ్ళు ఎవరమ్మా పలానా సువార్తకురాలు చెప్పారు, కావలసి నన్ను పెట్టి అడగండి వాళ్ళ దగ్గర అని చెప్తుంది. మళ్ళీ ఏంటండి అవి కలహాలు, పుకార్లు అంటే ఏంటండి, వాస్తవం కానివి అనమాట. వాస్తవం కాని అండి. నాకు మధ్యకాలంలో ఒక పెద్ద సేవకుడు అండి, ఆయన అమెరికాలో, ఇండియనే కానీ అమెరికన్ సిటిజన్ అయిపోయాడు. చాలా పెద్ద సేవకుడు, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడతాడు అనమాట. మంచి బైబిల్ టీచర్. అమెరికాలోనండి ఆయన్ని ఒక మెసేజ్కి పిలాలంటే $25,000 ఇవ్వాలి, US. అంటే హ్యూజ్ మనీ ఇవ్వాలి. మామూలుగా వాడు అంత పెద్ద స్పీకర్ అయినా చాలా మంచి చనిపోయాడు ఆయన. ఇక పట్టుకున్నారండి, ఏంటండి పుకార్లు పట్టుకున్నారండి. ఆయన ఇంత మంచి సేవకుడు కానీ
ఆయన ఏమొచ్చి థాయిలాండ్కి వెళ్ళేవాడట, థాయిలాండ్లో మసాజులు చేయించుకునేవాడట, ఎక్కడికి వెళ్ళాడట, ఇలా ఈయన మీద లేనిపోయిన ఒక బ్యాడ్ ప్రోపగండా. మీరు నమ్మరండి, అది వినేటప్పుడు ఏడ్చి ప్రార్థన చేశాను, ప్రభా ఈ అదవులు నరకానే పోకుండా వీళ్ళు కాపాడు ప్రభు అని ప్రార్థన చేశాను. చచ్చిపోయాడు, మళ్ళీ చావుడు బతికున్నాడు గురించి చెప్పడమే తప్పు. చచ్చిపోయాడు, దేవుడు రాని చూస్తుంటాడు కదా, ఎందుకంటే నా మీద ఇలా రాలిపోతున్నారండి. రాలిపోవడం అనేది ఎక్కడ మాట, ఈ వీధుల్లో మాట కాదు. వీధులు రాలిపోయి, మీ అమ్మ రాలిపోయి, నువ్వు రాలిపోయిన అంట కదా, నేను ఇదే రాలిపోవడం అంటే ఎంత చెడ్డమాట అనుకోండి. కానీ బైబిల్లోనే దొరికింది నాకు అన్నమాట. ఇశ్రాయేలీలు అరణ్యంలో దేవుని మీద తిరుగుబాటు చేసి వారు రాలిపోవడం అంటే అర్థమేంటి, వెళ్ళిపోవడమే. ఆ సేవకుడి మీద ఇలా ఎందుకండి ఏంటి? ఒక పెద్ద ఫిలాసాఫర్, ఇండియన్ ఫిలాసఫర్, క్రిస్టియన్ కాదు ఆయన. ఆయన ఏమంటాడంటేనండి, పాపి అని పిల్లమే పాపం అంటాడు. టు కాల్ ద సిన్నర్ యాజ్ అ సిన్నర్ ఈజ్ అ సిన్ అంటాడు. ఒక పాపిని పిల్లమే పాపం అంటాడండి. ఏంటి మనం ఒక్కోసారి ఏమైపోతుంది, మన పెద్ద నీతిమంతులు అయిపోతాం, ఆడేలాగా ఈడేలాగా మొదలెడతాం కదా మనం. యేసుప్రభు గారు మన గురించి చెప్పాడు. ఏం చెప్పాడంటే 100 దేనారాలని క్షమించాడు. ఆడెళ్ళి 10 దేనారాలను పట్టుకున్నాడు. ఈ సంగతి వెళ్ళి అది తెలిసింది. అప్పుడు ఏం చెప్పాడు, ఆడిని చెరసాల్లో వేసి ఆఖరి కాసు ఇచ్చే వరకు అని చెరసాల్లోనే ఉంచమన్నాడు. అంటే దేవుడు నిన్ను క్షమించాడు, నువ్వు అవతల క్షమించకపోవడానికి యూఆర్ బౌండ్ టు ఫర్గివ్ ఎవ్రీబడి అండి. తర్వాత అండి Proverbs 16:28. మూర్ఖుడు కలహం పుట్టించును. మూర్ఖుడు పని ఏంటంటే గొడవలు పుట్టించడమే. పొండెగాడు మిత్రభేదం చేయును. ఇవి సంఘాల్లో ఎక్కువ జరుగుతుంటాయండి. సంఘాల్లో చూడండి, కొంతమందికి ఇదే మినిస్ట్రీ, ఆవిడ మీద ఈవిడ మీద ఈవిడ చేసి సంఘం ఇదంతా ఎవరో సంఘం పాడవుతుంది. మీరు పాడవడం కాదు, సంఘం పాడవుతుంది. 1 తిమోతి 1:6-7 కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను వాళ్ళు చెప్పే వాటినైనా నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనా వాళ్ళు చెప్పే వాటివన్నీ ఇది కరెక్ట్ అని చెప్పే మాటలైనా సరే గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి బాధకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు నిష్ప్రయోజనమైన ముచ్చటలు తిరిగి రండి. ఒక ఈ సోషల్ మీడియాలో మీరు చూస్తారండి, మన విశాఖపట్నంలో ఒక ఆయన ఉంటాడు, పాస్ నల్లగా బొగ్గులాగా ఉంటాడు. ఆయన పెళ్లి ప్రసంగాలకు ఎక్కువ అని పిలుస్తుంటారండి. అన్నీ జోకులే. మీరు ఆనందంగా ఉంటే అది ఏంటంటే పరమగీతాలు అంటాడండి. మీరు బాధల్లో ఉంటే విలాప వాక్యాలు అంటాడండి. బైబిల్లో చెప్తుంటాడు. అందరూ నవ్వుతుంటారండి. అందరూ నేను అలాగే ఆలోచిస్తాడు, వీడి మాటలు ఎవరికైనా అవసరమా ఇందులో ప్రభువా అంటే. నాకు పెళ్లి ప్రసంగం అంటే సీరియస్గా చెప్పుకెళ్ళిపోతాను. పెళ్లి ప్రసంగం ఈయనేం చేసి జోకర్ అయినా, ఇట్స్ ద బెస్ట్ జోకర్. ఆయన పిలుస్తున్నారు ఇవాళ అందరూ కూడా ఎక్కువ. దెన్ గోస్ టు నెక్స్ట్ క్రమరహితమైన జీవనం అంటే క్రమశిక్షణ లేని జీవితం. ఇవాళ మన కుటుంబాల్లో ఎక్కువ మందికి ఇది లేదండి, క్రమశిక్షణ లేదు. భర్త మాట భార్య విందు, తల్లి మాట పిల్లలు వినరు, అన్నీ మాట చెల్లి విందు, అక్క మాట చెల్లి విందు. అంటే డిసిప్లిన్ లేకుండా పోయింది. తర్వాత సువార్త యొక్క బోధలకు మరియు సంప్రదాయాలకు విరుద్ధమైన రీతిలో నడవడము. సువార్త బోధలకి సంప్రదాయాలకు విరుద్ధంగా నడవడం. తర్వాత హక్కుల కోసం పోరాటం. తమ పట్ల అన్యాయం జరిగిందనే వ్యక్తిగత భావనలు అధికారాన్ని ఎదిరించడానికి దారితీయడం. నేను ఇప్పుడు చెప్పాను కదా, పెద్ద చర్చ్ 2 ఆరాధనలు జరుగుతున్నాయి. ఆ యువతలో నాకు వాళ్ళు తెలుసు, ఇల్లు తెలుసు. అదేంటి, తమ పట్ల అన్యాయం జరిగిందనే వ్యక్తిగత భావనలు అధికారాన్ని ఎదిరించడానికి. ఇప్పుడు అక్కడ గొడవ ఏంటి, అక్కడ నేను చెప్పిన పెద్ద చేసి గొడవ ఏంటంటే మాకు అన్యాయం జరిగిపోయింది. ఎంతసేపు ఆయనే ప్రెసిడెంట్ ఉంటాడా, మేము ప్రెసిడెంట్ ఉండమా, ఎంతసేపు వాళ్ళైనా. దానివల్ల ఏంటి, ఇప్పుడు 2 ప్రెసిడెంట్లు, 2 సెక్రటరీలు. కొన్ని సంస్థలు అయితేనండి, మాది సంస్థ ఉండేది క్రిస్టియన్ ఆర్గనైజేషన్, 9 మంది ప్రెసిడెంట్లు, దీనికి 9 మంది సెక్రటరీలు. వాళ్ళ పని అంతసేపు కోర్టులోని పోలీస్ స్టేషన్లో గొడవలాడుకోవడమే. ఏటమ్మా చదివే అంత ఒకసారి హక్కుల కోసం పోరాటం. తమ పట్ల అన్యాయం జరిగిందనే వ్యక్తిగత భావన. దాని వల్ల కూడా సంఘాల్లో విభేదాలు అనేవి వస్తాయి. తర్వాత పరిణామాలు మరియు ప్రతిస్పందనలు. నెంబర్ 1 తిరుగుబాటు అనేది తీవ్రమైన వినాశకరమైన శక్తి అని, దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని బైబిల్ వివరిస్తుంది. తిరుగుబాటు అనే దానికి కఠినమైన చర్యలు అవసరం అండి. అండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇటు సైడ్ చూస్తే ఆదాము దగ్గర నుంచి వచ్చింది. హ్యూమన్ లైఫ్లో
పరలోక పరంగా చూసి ఎక్కడి నుంచి వచ్చిందండి? లూసిఫర్ దగ్గర నుంచి వచ్చింది. అంటే దేవుడు ఔన్నత్యం ఎంత గొప్పదంటే, దేవుడు మనిషిని చేసేటప్పుడు అతను తోకాయి పెట్టి చేసేచ్చు కదా. డార్విన్ గారు ఏంటన్నారు? కోతి నుండి వచ్చాడు మనిషి అన్నాడు. కొంత 7 బొమ్మలు వేసాడు. ఒక బొమ్మ వస్తే తోక సగం, ఆ బొమ్మ వచ్చి ఇంకో తోక సగం, 7వ బొమ్మకి వస్తే తోక ఊడిపోయి మనిషిలాగా అయిపోయాడు. మరి ఇప్పుడు కోతి నుంచి మనిషి రావాలి కదా. కానీ డార్విన్ చెప్పింది రాంగ్ అని డిసైడ్ అయింది. సైన్స్ ఏం చెప్తుందండి? ఏకకణిజ అమీబా నుంచి మనిషి వచ్చాడు. ఆ అమీబా తర్వాత ఏంటంటే ఎర్త్వామ్, జెండర్ ఉంటుంది దానికి, కానీ అదే పిల్లలు పుట్టించేస్తుంటుంది. ఆ తర్వాత ఏంటి కాక్రోచ్ ఫ్రాగ్. ఇలా నేను ఇవన్నీ చేసి సైన్స్ స్టూడెంట్ కదా, ఇవన్నీ చేసి ఆ అమీబా నుంచి ఆ మనిషి వస్తాడు. ఈ సృష్టి అనేది నిజం కాదు, దేవుడు ఏం చేయలేదంటే మరి ఇవాళ నుంచి అమీబా నుంచి రావాలి కదా మనిషి. ఎక్కడొస్తున్నాడు? అమీబా నుంచి రావట్లేదు మనిషి. బైబిల్లో ఏమి చెప్పబడ్డదో సృష్టి గురించి అదే వాస్తవం. చదవమది. తిరుగుబాటు అనేది తీవ్రమైన వినాశకరమైన శక్తి అని. ఇది ఒక వినాశకరమైన శక్తి అండి. అని మీరు ఆలోచించండి. లూసిఫర్ దేవుడు చేసినప్పుడు ఎంత ప్రేమగా తన స్వరూపంలో చేసాడండి. లూసిఫర్ని దేవుడిని ఎలా చూస్తే ఎవరు దేవుడో ఎవరు లూసిఫరో తెలుసుకోలేని పరిస్థితి అండి. అంత మహిమ వాడికి ఇచ్చాడండి. ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ గాడ్ అనమాట. లూసిఫర్ ఇవాళకి కూడా ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సాతానుడు శక్తిమంతుడు. అంటే ఆ శక్తులు అడిగి అలాగ ఉన్నాయి, కానీ దుర్వినియోగం చేస్తున్నాడు ఇవాళ. అంటే ఒకసారి ఆలోచించేయండి. దేవుడు తన ఔన్నత్యం వాడికి ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకోవాలా వద్దండి? ఓకే, పాస్టర్స్ దగ్గరికి వచ్చేస్తాను. ఇప్పుడు ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక సామాన్యమైన పాస్టర్, దిక్కులేనుడు. వాడికి వాళ్ళ ఒక దేవుడు ఒక కారు ఇచ్చి ఉన్నత స్థితి దేన్ని బట్టి వచ్చాయి వాడికి అన్నీనేవి? దేవుని బట్టి వచ్చాయి. దేవుడిని అది వదిలిస్తాడు. వీడి పరిస్థితి ఏంటి ఇవాళ? అలాంటి సేవకులు లేరా? నేను ఇందాక చెప్పిన సేవకులు అంతా వాళ్ళే. ఒక్కసారి వాడికి ఔన్నత్యం రాగానే ఏంటి అక్కడ నేను ఉదయం ధ్యానించిన ఫస్ట్ సరి ధ్యానించి ఆ రాజు దేవుడిని ఆశ్రయించినంత కాలం వాడిని దీవించాడండి దేవుడు. ఒక్కసారి అది స్థిరపడగానే గర్విష్టే దేవుడికి దూరంగా పోయాడు. అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటేనండి, దేవుడి దగ్గర మనం ఎప్పుడు కూడా మట్టివారమే, ఘనతా మహిమలు ఎప్పుడు కూడా ఆయనవే. మళ్ళీ అదొకసారి చదివిరా. తిరుగుబాటు అనేది తీవ్రమైన వినాశకరమైన శక్తి అని, దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని బైబిల్ వివరిస్తుంది. తర్వాత 1 కొరింథీన్స్ 5:6, 1 కొరింథీ 5:6. మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పాడు చేస్తుంది. చాలా జాగ్రత్తగానండి. ఇది కొరింథీ సంఘానికి చెప్తూ పౌలు గారు చెప్తున్నాడండి. పులిసిన పిండి ఏంటంటే కొద్దిగైనా ముద్దంతా పాడు చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది సంఘానికి వర్తిస్తుంది, కుటుంబాలకి వర్తిస్తుంది, నీకు కూడా వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. మీ కుటుంబంలో ఒక తప్పు జరుగుతుంది అనుకోండి, దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి చాలా మీకు అవసరం. సరి చేసుకోకపోతే ఏమవుతుందండి? ఆ సమస్య పెద్దదైపోయి మీ కుటుంబాన్ని నాశనం దగ్గర నడిపించేస్తుంది. చాలామంది పాడైపోయిన కారణాలు అవే. ఎలి అదే చేయలేకపోయాడు. ఎలికి వెళ్ళి చెప్పారు ప్రజలు, అయ్యా నీ కొడుకులు తప్పు చేస్తున్నారయ్యా, వీళ్ళు చాలా పాపం చేస్తున్నారంటే ఎవడు చేయలే అనుకున్నాడు అంతే. అండి మీకు తెలిసిన కథలు తక్కువ అండి. నాకు పెద్ద పెద్ద పాస్టర్స్ తెలుసండి. వాళ్ళ కుటుంబాలే నాశనం అయిపోయింది. కారణం బిడ్డలను ఎప్పుడు గద్దించలేదు. అండ్ మీరు నన్ను గమనించండి, పాస్టర్ గారి బాబుని చెప్పింది వినాలంతే కంపల్సరీగా. అక్కడ ఇంకా ఆల్టర్నేషన్స్ ఉండవు, ఏముండదండి. తండ్రి మాట కొడుకు వినాలంతే, తల్లి మాట కూతురు వినాలంతే. తప్పు రైట్లు చెప్పే హక్కు కూతురికి లేదు, కొడుక్కి లేదు. కానీ ఇప్పుడు ఏమైపోతుందండి, ఇదంతా అక్రమం అనేది వచ్చేస్తుంది. మళ్ళీ చదవమా అది. పులిసిన పిండి కొంచెమైనను, ఆ పిండి కొద్దిగా పులిసింది అంటే నీ ఇంట్లో ఉన్న సమస్య చాలా చిన్నది, అది నీ దృష్టికి అది ఇంకా చిన్నది, కానీ నీ ఇల్లు అంతటిని అది పాడు చేస్తుంది. ఏంటి కొన్ని చూడండి, కొన్ని ఇళ్ళల్లో ఒక సమస్య వస్తుంది, అమ్మాయి వల్ల అబ్బాయి వల్ల వస్తుంది. తప్పు చేసింది అమ్మాయి చేస్తుంది, లేకపోతే తప్పు అబ్బాయి చేస్తుంది. కానీ ఆ అమ్మాయి వల్ల ఆ కుటుంబం అంతా సమాజంలో ముఖం ఎత్తుకొని తిరగలేరండి. కుటుంబం అంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా సైలెంట్గా ఉంటారు. అంటే ఆ వేతన, మా చెల్లి ఇలా చేసింది, ఇలా మా అక్క ఇలా చేసింది, మా అన్ని ఇలా చేసింది అంటే ఏం చేసింది? ఆ పులిసిన పిండి కుటుంబాన్ని అంతటి పాడు చేసింది. ఇది కుటుంబానికి సంఘానికి కూడా వర్తిస్తుంది. షుడ్ బి కేర్ఫుల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా అమ్మాయికి ఇంటర్వ్యూలు చూడండి. ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి కాలుకి, కాళ్ళు నరికికండి. ముళ్ళు గుచ్చుకుంటావా? పెద్దలి కత్తి పట్టరాని కాళ్ళు నరికికండి. నేనేం చెప్తానంటే, అమ్మ కాళ్ళు నరకమ్మ, ముళ్ళుని తీయండి రా అని చెప్తాను. ఏం చేయాలమ్మా?
ముళ్ళుని తీయాలి, అంటే పులిసిన పిండిని తీయాలి. ఎక్కడ నీవు సరి చేసుకోవాలి ఏంటి? నా వరకు అయితే నేను 4 గంటలు సిన్సియర్గా దేవుని అడుగుతానండి. మాటలో క్రియలో ఎక్కడైనా తప్పిపోయినా ప్రభు అని అడుగుతాను. కారణం ఏంటంటే చిన్న జాలండి నా బ్రతుకు నాశనం అయిపోయాను. ఏంటి మీరు నమ్మరండి, నేను ఈ భక్తుల చరిత్రలు అంతా నేను అంత ధ్యానించానని చూశాను కదండి. ఒక పెద్ద పాస్టర్ గారితో మాట్లాడాను, 1 గంటన్నర మాట్లాడాడు నాతో. ఇవన్నీ విషయాలు ఎంతో పంచుకున్నాను. నేను అడిగాను, సార్ ఇవాళ మీ పరిచయలు మీకున్న అనుభవం ఏంటి సార్ అని అడిగాను. ఎందుకంటే సార్ నా జీవితంలో చాలా నేర్చుకున్నాను సార్. ఇవాళ నాకున్న అనుభవం ఏంటంటే నా బిడ్డలు నా భార్య ఎవరు కనిపించట్లేదు సార్, దేవుడు నేనే అని సేవ చేస్తున్నాను సార్ అంటూ మళ్ళీ నా గురించి సాక్ష్యం ఆయనే చెప్పేస్తాడు. సార్ నాకు ఇలా సరిపోతే చాలు అని ఉంది, కానీ మీకు అలాగ లేదు సార్, 120 సంవత్సరాలు బతుకుతున్నాను చెప్తున్నారు సార్, ఇంటి అంత గుళ్ళు కట్టేస్తాను అంటున్నారు సార్, ప్రభు రాకలు ఎత్తపడతానంటారు సార్, బోడి చెప్పేస్తున్నారు సార్ మీరు అన్నాడు. నేను అన్నా అది నా దర్శనం, అది నీ దర్శనం అని చెప్పి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పులిసిన పిండి ఎంత చాలండి నా లైఫ్ పాడైపోవడానికి, మీ లైఫ్ పాడైపోయిన పులిసిన పిండి ఎంత చాలు. అది ఏదైనా అవ్వచ్చు, పులిసిన పిండి. నీ అహంకారం అవ్వచ్చు, నీ గర్వం అవ్వచ్చు, నీ ధనగర్వం అవ్వచ్చు, నీ జనగర్వం అవ్వచ్చు, అది నేను అందగత్తనని అవ్వచ్చు, నేను గొప్పవాడిని అనవచ్చు, ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. కనుక పులిసిన పిండి తీసేయాలి. తర్వాతమా సంఘ ప్రతిస్పందన, సంఘం యొక్క ప్రతిస్పందన. సంఘం ఎలా ప్రతిస్పందించాలి? తిరుగుబాటు చేసేవారిని, ముఖ్యంగా తప్పుడు బోధనలతో కుటుంబాలను కలవరపరిచేవారిని మౌనంగా ఉంచాలని పౌలు బోధించాడు. తప్పుడు బోధలు అండి అంటే ఆలోచించండి. ఇవాళ మీరు ప్రభు కృపను బట్టి ఒక మంచి బోధ కలిగిన ప్రదేశాలు ఉన్నారండి. అంటే ఎవరైనా వచ్చి మీ చర్చిలో సరిగ్గా బోధ చేయటం లేదు, ఆదివారం ఆరాధన అవ్వకూడదు, శనివారం అవ్వాలని చెప్తే మీరు ఎవరికి చెప్పుకుంటారో ఎటు తిరిగి చెప్తారండి. అంటే ఇవాళ ప్రజలకు కూడా ఒక కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఏది రైట్ కాదు. శనివారం ఏంటండి? విశ్రాంతి దినం. యూదులు ఇవాళ వరకు శనివారమే విశ్రాంతి దినం, సునగోగులకు శనివారం వెళ్తారు. మనం ఏం చేస్తామండి? పునరుద్ధాన దినాన్ని మనం ఆరాధన చేసుకుంటాం. మంద తప్ప వాడిది రైట్ అంటే వాడికి రైట్ అడిగి దేవుడు చెప్పిన క్రమ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. మనం ఏంటంటే పునరుద్ధానం మనం వెళ్తాం. పునరుద్ధానం ఆరాధన చేసిన వాళ్ళే ప్రపంచంలో 75% వీళ్ళే. కనుక ఏంటంటే సిద్ధాంతపరంగా వెళ్ళడం, తప్పుడు బోధలు చేయడం. ఏంటి కొంతమంది ఏంటంటే అండి, దేవుడికి తెలియదా మన అవసరం అని, మనం ఏం ప్రార్థన చేయవలసిన లేదు, మీ పాస్టర్ గారు వాళ్ళు చెప్తున్నారా మనం ప్రార్థన చేస్తే అని చెప్పారు తెలుసా యేసు ప్రభు? మా పాస్టర్ గారు చెప్పారు మా గుళ్ళో. ఏం చెప్పారంటే మీరు అడగకముందే అన్నీ తెలుసు, మీరేం అడగండి పడుకోండి అని చెప్పాడు ఇట్లా పాస్టర్. నచ్చింది కదా ఆ బోధ? నచ్చింది కదా. నా బోధ నచ్చలేదు వాళ్ళకి. అంటే ఏం బోధలండి? తప్పుడు బోధలు, మిమ్మల్ని తప్పుదావులకి నడిపించే బోధలండి. ఏంటి మీరు ఒక్కటే గమనించుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో సహా చెప్పుకోండి. నువ్వేంటో నువ్వు తెలుసుకుంటే నువ్వు తెలివైనడు అంటే, నువ్వేంటో నువ్వు తెలుసుకుంటే నువ్వు జీవితంలో పైకి వస్తావండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గర నేర్చుకోవాల్సి. అంటే అబ్దుల్ కలాం గారు ఉన్నారండి, ఆయన మహావేద గొప్పవాడైన. అబ్దుల్ కలాంకి తెలియని విషయాలు ఎన్నో. నేను 21 సంవత్సరాలు చదువుకున్న 14 దేశాలు తిరిగి ఏట్రా నీకు తెలిసి నాకేం తెలియదని చెప్తాను. చిన్న పిల్లలకి తెలిసిన కూడా మనకు ఒక్కోసారి తెలియదు. మనం తెలుసుకోవడానికి ఏంటంటే నాన్నగారు, జ్ఞానం అనేది అనంతం, అమరం. యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ టు లెర్న్. నీ జీవితం నేర్చుకోవడానికి చాలదండి. కారణం ఏంటండి? ఈ నాలెడ్జ్ అంతా ఎవరండి? గాడ్ ఈజ్ ద నాలెడ్జ్, ఈజ్ ద విజ్డమ్. దేవుడికి నువ్వేం తెలుసుకుంటావండి? ఏంటి దేవుడి దగ్గరికి ఎలాగొస్తున్నారని? ఒకడు స్వస్థత గురించి వస్తున్నాడు, ఒకడేంటే ప్రాస్పరిటీ గాస్పుల్ అంటాడు, డబ్బులు ఇస్తేనే దేవుడి దగ్గరికి వస్తాను అంటున్నాడు. రకరకాలుగా దేవుడి దగ్గరికి వస్తాడు. రక్షణ గురించి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇవాళ వాస్తవం దేనికి రావాలంటే దేవుడి దగ్గరికి మనం రక్షణ గురించి రావాలి. లాస్ట్ అండి మత్తయి 18, 15, 16, 17 వచనాలు. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఒకవేళ నీ ఎడల తప్పిదం చేస్తే నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించండి. అతడు నీ మాట వినిన ఎడల, అతడు నీ మాట విన్నట్లయితే సహోదరుని నువ్వు సంపాదించుకుంటావు. అతడు వినని ఎడల, ఒకవేళ వినకపోతే 2-3 సాక్షుల నోట 2-3 సాక్షులు ఎదుట ప్రతి మాట స్థిరపరచబడినట్లు ఒకరినిద్దరిని వెంట పెట్టుకొని వెళ్ళి అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘానికి తెలియజెప్పు. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. రైట్.
ఇది ఫైనల్ వర్డ్ అండి. ఏంటి మనం చర్యలు తీసుకోవాలి మీద ఏమన్నా పరిణామాలు మరియు ప్రతిస్పందన ఏంటి మనం చర్య తీసుకోవాలి? నీ మాట ఎవడు విండు, వాడి మాట వాడికే రైట్. నా మాట ఎవడు విండు, వాడి మాట వాడికే రైట్. నేను ఎవడి మాట విన్నా, నా మాట నాకే రైట్. అంటే నేను 14 దేశాలు తిరగడం వల్ల అనేకమైన ఒత్తిడులు శోధనలు నాకు వచ్చాయి. మార్మట్ మిషన్ వాళ్ళు ఒకసారి నన్ను పిలిచారు. నేను వాళ్ళందరికీ చెప్పానండి, అరే మార్మన్స్ పొందండిరా మీరు అందరూ, యేసు ప్రభుని నమ్ముకుంటారా అని. వాళ్ళ దగ్గర 2 పుస్తకాలు ఉంటాయి. ఒకటి బైబిల్ ఉంటుంది, మార్మెంట్లు ఎక్కడ ఎదురేసాడు ఒక బ్యాగ్ ఉంటుంది, ఒక దాంట్లో బైబిల్ ఉంటుంది, ఒక దాంట్లో మార్మెంట్ బుక్ ఉంటుంది. మార్మెంట్ బుక్ అంటే ఏంటి? ప్రేతాత్మలు. పేతురు ఆత్మ ఇది చెప్పింది, అపోస్తలుల పౌలు ఆత్మ. వీడికి ఎందుకండి ఆత్మల గురించి బాధ? ఏది భూత వైద్యుడు కదా ఇదంతా చెప్పి మార్మన్స్ పొందండి రా మీరేం చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారంటేనండి, ఆడపిల్లల్ని యవనస్తులు అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ప్రపంచం అంతా పెద్ద సంస్థలు ఉన్నాయి. వాళ్ళకి ఆడపిల్లలు ఫిలిప్పీన్స్ పంపించేస్తారు, ఆడపిల్లల్ని అమెరికా పంపిస్తుంటారు. నాకు ఎరిగిన పిల్లలు అలాగే అమెరికాలో సెటిల్ అయిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఏం బోధలండి? తప్పుడు బోధలు అవి. వాళ్ళు మనం ఎలా ఎంచుకోమంటున్నాడు అండి? వాడు నీకు అన్నిటిగా ఎంచుకోండి. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలా? అన్ని రాలుగా ట్రీట్ చేయాలా? నిన్ను ఎలా ట్రీట్ చేయాలమ్మా? అన్ని రాలుగా. అంటే ఎప్పుడు మాట విన్నప్పుడు, పాస్ట్ గారు మీ గోల్ మీదే, మీరు ఎన్ని చెప్పండి నేను అలాగే ఉంటాను. నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పాస్ట్ గారు, నా కోపం ఇలాగే ఉంటుంది, నా పరిస్థితి ఇలాగే ఉంటుంది, నేను ఎలాగ మాట్లాడతానంటే, నమస్కారం మేడం గారు, మీరు ఎలాగ అనుకున్నారో అలాగే జీవించండి అమ్మగారు అని. అప్పుడు నువ్వేమైపోయినా నాకు ఆటోమేటిక్గా అలాగే. నాకు అన్యులు ఇవాళ చాలామంది ఉన్నారండి, నాకు అన్యులు చాలామంది ఉన్నారు. కానీ ఎదురైతే చాలా ప్రేమగా పలకరిస్తాను, ప్రేమగా మాట్లాడతాను అంతే. ఇలాగే అలాగనే వాళ్ళు ఎవరో మర్చిపోతాను, అన్యులుగానే ఉంటాను. అంటే వాళ్ళందరికీ ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. సంఘం నాకు వెలుపటి శ్రమ, సంఘం నాకు లోపల శ్రమ. ఈ సంఘం ఎవరని చెప్పారండి ప్రభు? మీరే నా యొక్క దేవాలయం. ఇప్పుడు నీ దేవాలయానికి వెలుపల శ్రమ ఉంది, లోపల శ్రమ ఉంది. వెలుపల శ్రమ ఏంటండి? లోకానుసారమైంది. లోపల శ్రమ ఏంటండి? ప్రార్థించేద్దామా చేయొద్దా, భక్తిగా ఉందామా ఉండొద్దా. ఆ యుద్ధం ఎలా చేయమని చెప్తుంది వాక్యము? శరీర కార్యములు ఆత్మతో చంపండి. నేను 2 గంటలకు పడుకున్నా, 4 గంటలకు ప్రార్థన చేస్తాను. 3కు పడుకున్నా, 4కి లేచి ప్రార్థించాను. 4 అనేది దేవుడి టైం అంతే. ఆ టైంకి ముందు టైం, నీ టైంలో నువ్వు వ్యర్థంగా గడిపావా, పడుకున్నావా, మీ ఆయనతో మాట్లాడేవా, టీవీ చూసుకొని కూర్చుని అనవసరమైన విషయాలు ఇవి. 4 గంటలు ఎవరి టైం అండి? దేవుడి టైం. ఈ టైం నువ్వు ఎలా వాడుకున్నావు అది నీ ఇష్టం అది. కానీ ఆ టైంని మాత్రం ముట్టుకునే హక్కు నీకు లేదు. 4 అవగానే నా బాడీకి చెప్తానే లేయో మోకాలే, మళ్ళీ ఏం మోకాలు? నిలువు మోకాళ్ళు అంతే. ప్రార్థన చేయడమే. దానియేలు గురించి వెళ్ళింది కదా సాక్ష్యం. రాజా ఎవరు చెప్పినా ఈ ప్రార్థన ఆపలేదు. అప్పుడు ఏం చేసి సింహభూమి లేచి తీసుకెళ్ళి. నేను చెప్తున్నానండి, ప్రార్థనా పరులుగా మలసపడండి. చర్చ్ గురించి మాట్లాడి ఇప్పుడు ఏదైనా చెప్తున్నానండి, నీ గురించే. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద గాడ్. నువ్వే దేవుని ఆలయాలు. ఈ ఆలయాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు. ఈ ఆలయంలోనికి లెక్కర్ పంపించే హక్కు నీకు లేదు. ఈ ఆలయంలోనికి స్మోక్ పంపించే హక్కు నీకు లేదు. ఈ ఆలయాన్ని ఇష్టం వచ్చిన వాడే హక్కు కూడా నీకు లేదు. నీ దేహం ద్వారా దేవుని మీరు మహింపరచాలి. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. మహాపురుషుడు తండ్రి యేసునైన దినాన్ని సంఘము దానిలో ఉన్న అలజడుల గురించి ధ్యానించాం. ప్రపంచ సంఘము నాయన ఆది సంఘం నుంచి ఎదుర్కొంటూనే వస్తున్న ఈ విషయాలు ఇవాళ ముగింపుకు వచ్చేసరికి నాయన మా దేహం అనే దేవాలయం మీరు మాట్లాడారు ప్రభువా. నా మట్టుకు నేను, మా మట్టుకు మేము, మా దేహాలను కాపాడుకుంటూ, కుటుంబాలను కాపాడుకుంటూ, సంఘాన్ని కాపాడుకుంటూ మీ సాక్షులుగా జీవించే కృప మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.